ఐ స్టడీ సెంటర్కి స్వాగతం. ఆర్ఆర్బి ఏఎల్పి 2024 అప్లికేషన్ ప్రాసెస్ ఎండ్ అయిన తర్వాత రీసెంట్గా అంటే నిన్న ఈరోజు కొంతమందికి టెక్స్ట్ మెసేజెస్ వస్తున్నాయి. ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు యాజ్ పర్ స్టాండర్డ్స్ ఏవైతే ఇచ్చాడో డైమెన్షన్స్, అలానే బ్యాక్గ్రౌండ్లో వైటే ఉండాలనేటువంటి కండిషన్స్ ఏవైతే ఫోటో అండ్ సిగ్నేచర్కి ఇచ్చాడో, సో అవి ఎవరైతే మెయింటైన్ చేయలేదో వాళ్ళకొక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, అగైన్ మెయిల్ కూడా వస్తుంది. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి. అందులో సైజెస్ కానీ లేదు అని అనుకుంటే కనుక పర్టికులర్లీ బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని అన్నాడు. అలా కాకుండా బ్లూ బ్యాక్గ్రౌండ్ కానీ, రెడ్ బ్యాక్గ్రౌండ్ కానీ, గ్రీన్ బ్యాక్గ్రౌండ్ కానీ వేరే ఏ ఉన్నా సరే వాటిని ఐడెంటిఫై చేసి ఇలా మెసేజ్ పెడుతున్నాడు. సో ఎవరైతే ఇలా ఇన్కరెక్ట్గా ఉన్నాయో వాళ్ళు 27th May 2024 నుంచి 31st May 2024 మధ్యలో ఖచ్చితంగా దీన్ని మాడిఫై చేసుకోవాలి యాజ్ పర్ స్టాండర్డ్స్ ప్రకారంగా. ఒకవేళ అలా లేని పక్షాన ఖచ్చితంగా రిజెక్ట్ అవుద్ది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నార్మల్ టెక్స్ట్ మెసేజ్ అండ్ మెయిల్స్ వస్తున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ మీరు స్టాండర్డ్స్ ఫాలో అయ్యి ఉంటే ఏ విధమైనటువంటి మెసేజెస్ రావు. స్టాండర్డ్స్ ఫాలో అవ్వలేని వాళ్ళకి మాత్రమే ఇది ఐడెంటిఫై చేసి మెయిల్స్ వస్తున్నాయి. ఒకసారి మీరు ఎవరికైనా ఇలా మెయిల్స్ కానీ టెక్స్ట్ మెసేజెస్ కానీ వస్తే కనుక ఇమ్మీడియట్లీగా 27th నుంచి ఈ 31st లోపు మీరు మాడిఫై చేసుకోండి. థ్యాంక్ యూ. आई स्टडीज़ तरफ से हेलो एवरीवन। आरआरबी नोटिफिकेशन एएलपी का जो इसके बारे में है, ये बहुत सारे लोग को एक मैसेज आ रहा है कि फ़ोटोज़ आपका अपलोड नहीं हुआ है, फ़ोटोज़ प्रॉपर में नहीं हैं, फ़ोटोज़ को चेंज करो। इसका प्रोसेस क्या है, आप एक बार, इसका कारण है फ़ोटो का थोड़ा उन लोग एक बैकग्राउंड दिया है, सर्टन बैकग्राउंड में ही रहना है, सर्टन केबीस में रहना है, और उसका एक डायमेंशन दिया, उस केबी के हिसाब से ही आपको अपलोड करना है। हाँ, तो उसका प्रोसेस भी एक बार लॉगिन करके एक बार ब्राउज़ कीजिए। आपको उसमें जब फ़ोटो अपलोड करेगा सक्सेसफुल आएगा तो हुआ है। सक्सेसफुल में भी बैकग्राउंड का प्रॉब्लम है, डायमेंशन का प्रॉब्लम है, तो आपको फिर से करना होगा। ये 27th May तक आपको इसका प्रोसेस कंप्लीट करना है। सो ध्यान से एक बार देखिए। ओके, तो मैसेज जिसको आया है उन लोग पूरा इस करेक्शन कीजिए एक बार। थैंक यू।